అత్యంత ప్రజాదరణ పొందిన వాణిజ్య పంట మిరప. మిరప సాగులో నానాటికి పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. కోత కూలీతో సహా ఎకరాకు 1,50,000 నుంచి 2 లక్షలు అవుతుండగా వీటిలో సగం సస్యరక్షణ మందులకే ఖర్చవుతున్నాయంటే మిర్చిలో ఎంతలా చీడపీడలు చెలరేగిపోతున్నాయో అర్థమవుతోంది. మిరపకు వైరస్ తెగుళ్ల నష్టంతో పాటు గత 4-5 సంవత్సరాలుగా నల్లతామర పురుగు నష్టం ఎక్కువగా ఉంది. ఈ పురుగు నివారణకు రైతులు నల్లి నివారణకు వాడే మందులు వాడుతూ పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో మిరప పొలాలు కోత దశలో ఉన్నాయి. ఈ సమయంలో నల్లతామర పురుగు నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల ఈ పొలాలను సందర్శించిన ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో రైతులు చేస్తున్న పొరపాట్లు, అవి అధిగమించే మార్గాలను సూచించారు. మిరపలో నల్లతామర పురుగు నివారణతో పాటు కోత సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఖమ్మం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో మిర్చి రైతుల్ని తెగుళ్ళు కంటనీరు పెట్టిస్తున్నాయి. తీరా పంట చేతికొచ్చే సమయంలో మిర్చిని ఆశిస్తున్న తెగుళ్ళు, తామర పురుగు, నల్లి నట్టేట దాడి చేస్తుండడంతో ప్రస్తుతం దిగుబడులు సరైనవి లేక రైతులు తీవ్రని ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో పంటను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా దిగుబడులు తగ్గకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై వైరా కేవిక శాస్త్రవేత్త రవికుమార్ గారు మనతో ఉన్నారు. సార్, ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంటలను నల్లి, తామర పురుగు తెగుళ్ళు ఆశించి కొంత ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది? మీరు ఈ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, రైతులను కలుస్తున్నారు, పంటల పరిస్థితి ఎట్లా ఉంది వాస్తవంగా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఖమ్మం జిల్లాలో ఈ వానాకాలం సుమారు 36,481 ఎకరాల్లో కూడా మిరపను సాగు చేయడం జరిగింది. ఈసారి కూడా మనకు వాతావరణ పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఎక్కువ కూడా మనకు బెట్ట పరిస్థితులను కూడా కనబట్లేదు. సకాలంలో వర్షాలు పడడం, అదేవిధంగా మనకు కెనాల్ నుంచి కూడా సకాలంలో నీళ్లు కూడా రావడంతో కూడా మిరప పంట అయితే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అయితే కాకపోతే మిరపలో మనకు 2 రకాల తామర పురుగులు రావడం జరుగుతుంది. దాంట్లో ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ నల్ల తామర పురుగు అంటే ఈ త్రిప్స్ ప్యారిస్ పైనస్ అనేది కూడా కొత్త రకంగా రావడం జరిగింది. ఇది యాక్చువల్గా మన దగ్గర లేని తామర పురుగు వేరే దేశం నుంచి కూడా రావడం జరిగింది. అంతకుముందు మనం మిరపలో చూసుకున్నట్లయితే ఎక్కువ కూడా ఈ స్కిటోథిప్స్ డోర్సాలిస్ అనే ఈ తామర పురుగు వచ్చేది. సో అంతకుముందు ఆశించే తామర పురుగు అయితే కేవలం ఆకులను గోకి రసం పీల్చేది. కానీ కొత్తగా వచ్చే నల్ల తామర పురుగు ఏంటంటే ఆకులతో పాటు కూడా ముఖ్యంగా పువ్వుని కూడా గోకి రసం పీల్చేసరికి కూడా పూత రాలిపోవడం, అదేవిధంగా పూతలు పిందెల్లాగా మారి రాకపోవడము, అదేవిధంగా కాయలను కూడా గోకడం వల్ల కూడా మనకు నష్టం అనేది కూడా చూడడం జరుగుతుంది. చాలామంది కూడా ఈ నల్ల తామర పురుగుని నల్లి అంటున్నారు. సో నల్లి అనేది వేరు, తామర పురుగు అనేది కూడా వేరు. నల్లి అనేది మన కంటికి కనపడదు. సో ఎప్పుడైతే కనుక మిరపలో నల్లి ఆశించినప్పుడు ఆకు అనేది కూడా కిందికి ముడుచుకోవడం జరుగుతుంది. అది చాలా మన మైక్రోస్కోప్ కింద చూస్తే తప్ప మనకు కనపడదు. కానీ ఈ మిరపలో ఆశించే నల్ల తామర పురుగు మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నలుపు రంగులో ఉంటాయి, ఇంకా కొన్ని గోధుమ రంగులో ఉంటాయి. నలుపు రంగులో ఉండేటివి ఆడ తామర పురుగులు, అదేవిధంగా కొద్దిగా గోధుమ రంగులో కొద్దిగా సైజు తక్కువ ఉండేవి కూడా మొగ తామర పురుగులు. కాబట్టి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నల్లి అనుకుని నల్లి మందులు కొడుతున్నారు. సో నల్లి మందులు దయచేసి కొట్టకూడదు. మనకు ఆశించేది తామర పురుగు. సో తామర పురుగుకి ఏవైతే సిఫార్సు చేస్తారో ఆ మందులే కొట్టుకోవాలి. కాబట్టి ఈ 2 విషయాలే గమనించుకొని మనం సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ పంట క్షేత్రంలో మనం ఉన్నాం, రైతుతో కూడా మీరు మాట్లాడారు, ఈ పంటను కూడా పరిశీలించారు. ప్రధానంగా ఈ పంటకు సోకింది నల్లియా, తామర పురుగా, తెగుళ్ళ ఏంటి సార్ దీనికి సంబంధించి? ఈ పంటకు వచ్చింది ఏంటంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఇది మొత్తం కూడా నలుపులో ఉన్నది ఏంటంటే నల్ల తామర పురుగు. ఇది నల్లి కాదు. నల్లి ఆశిస్తే మనకు ఒకటే ఒక సిమ్టమ్, అది ఏంటంటే ఆకు అనేది కిందికి ముడుచుకుపోవడం జరుగుతుంది. ఆకు కిందికి ముడుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కాడలు కూడా పెద్దగా కూడా అవుతాయి. అది ఏంటంటే ఎర్లీ స్టేజ్లో వస్తుంది, అది కూడా పెద్దగా మనకు డ్యామేజ్ చేయదు. బట్ ఇది ఏంటంటే ఈ నల్ల తామర పురుగు కాబట్టి ఇది నల్లి కాదు, అదొకటి మనం గమనించుకోవాలి. కాబట్టి నల్లికి ఏదైతే మందులు సిఫార్సు చేస్తారో అదే మనం కొట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది తెగులు కాదు. సో తెగులు వేరు, పురుగు వేరు. తెగులు అనేది మనకు 3 కారణాల వల్ల వస్తుంది. ఫంగస్ శిలీంధ్రం వల్ల కానీ, లేకపోతే బ్యాక్టీరియా ద్వారా కానీ, లేకపోతే వైరస్ ద్వారా వచ్చేది తెగులు. ఇది పురుగు. సో పురుగు అనేది మనకి ఏంటంటే మనకు బయటికి కనబడుతుంది, శిలీంధ్రం అనేది కూడా కనబడదు. కాబట్టి మనకు ఏదైతే నల్ల తామర పురుగు సిఫార్సు చేస్తారో ఆ మందులు మనం స్ప్రే చేసుకోవాలి. కాబట్టి మనకి ఈ తోటకు ఆశించేది నల్లి కాదు, నల్ల తామర పురుగు, త్రిప్స్ ప్యారిస్ పైనస్. దీనికి మీరు సూచిస్తున్న పురుగు మందులు ఏంటి? ప్రధానంగా ఎట్లా ఈ పంటను కాపాడుకోవచ్చు అని చెప్తారు? సో ముఖ్యంగా ఈ నల్ల తామర పురుగు ఏంటంటే చాలామంది మనము ఈ తామర పురుగు ఆశించగానే దయచేసి గమనించాల్సింది ఏంటంటే విచ్చలవిడిగా పురుగు మందులు పిచికారి చేయకూడదు. తొలి దశ నుంచే మనము ఈ నల్ల తామర పురుగుని అరికట్టే విధంగా
విత్తన శుద్ధి చేసుకోవడం, అంటే ఒక కేజీ విత్తనానికి ఒక 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ విత్తన శుద్ధి చేసుకోవడం. తర్వాత మనం నాటేసేటప్పుడు నారును కూడా సుమారు ఒక 10 లీటర్ల నీటిలలో ఇమిడాక్లోప్రిడ్ని ఒక 5 మిల్లీలీటర్లు కనుక కరిగించుకొని దాంట్లో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ నారుని నానబెట్టేసి తర్వాత మనం నాటేసుకున్నట్లయితే తొలి దశలో నల్ల తామరపురుగు నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. మనకు ఈ ఫిప్రోనిల్ గుళికలో నారుమడిలో కూడా వేసుకోవచ్చు. ఒక సెంటు నారుమడికి 80 గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు వేసుకోవచ్చు. అదేవిధంగా నాటేసిన తర్వాత 15-40 రోజులకు కూడా ఎకరానికి 8 కిలోల ఫిప్రోనిల్ గుళికలు కూడా వేసుకుంటే మనకు ఈ తామరపురుగుని కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తామరపురుగులు తొలి దశల్లో మనము ప్రతి వారం రోజులకు కానీ కనీసం 10-15 రోజులకు ఒకసారి ఈ వేప సంబంధిత మొదల ముఖ్యంగా వేప గింజ కషాయం 5% NSKE కానీ లేకపోతే వేప నూనె 1500 ppm లాంటిది లీటర్కి 5 మిల్లీలీటర్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మన పంట నుంచి ఒక రకమైన చేదు వాసన రావడం జరుగుతుంది. సో ఆ వాసనకి కూడా మనకు పంట మీద కూడా ఈ నల్ల తామరపురుగు రావడానికి కూడా ఇష్టపడదు. ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ లేకపోతే వేరే రకమైన నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం సిఫార్సు మించే మోతాదులు వేసినప్పుడు కూడా ఎక్కువ రకమైన ఈ రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతైతే సిఫార్సు చేస్తారో అంతే మోతాదులో మనము ఎరువులు వేసుకోవాలి. రెండవది ఏంటంటే ఒక 10 నుంచి 15 ఇంకెక్కువ పెట్టుకునే ఏం కాదు, ఈ నీలి రంగు జిగురట్టలు పెట్టుకోవాలి. సో నీలి రంగు జిగురట్టలు పెట్టుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా ఈ నల్ల తామర పురుగు అనేది కూడా నీలి రంగుకి కూడా ఎక్కువ కూడా ఆకర్షితం అవుతుంది. ఒక అట్టాగే సుమారు కొన్ని వేల సంఖ్యలో నల్ల తామర పురుగులు అన్నీ కూడా మనకు ఆకర్షితం అయిపోయి దానికి మనకు జిగురు ఉంటుంది కాబట్టి మొత్తం కూడా దానికి అతుకపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. మన పురుగు మందుతో పోల్చుకున్నప్పుడు ఈ తక్కువ ఖర్చులో మనం ఇవి కనుక పెట్టుకున్నట్లయితే ఎక్కువ సంఖ్యలో కూడా మన వాటిని చనిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా తల్లి పురుగులు కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తొలి దశలో ఎప్పుడు కూడా మనము ఈ సింథటిక్ పైత్రే మందులు కూడా ఎప్పుడు కూడా పిచికారీ చేయకూడదు. సింథటిక్ పైత్రే మందులు కనుక లాంబ్డా సైలెత్ర కానీ సైపర్మిత్రిన్ లాంటి మందులు మనకు అది కొట్టిన వెంటనే పురుగు చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తొలి దశలో ఎప్పుడు కూడా ఈ సింథటిక్ పైత్రే మందులు కూడా కొట్టకూడదు. అదేవిధంగా ముఖ్యంగా చాలా కొద్దిమంది రైతులు మనము అడిగినప్పుడు ఏంటంటే ఈ బయో మందులు కొట్టినట్టు కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ బయో మందులు ఏవి కూడా మనకు రికమెండేషన్ లేవు. సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు రిజిస్ట్రేషన్ కమిటీ అని ఏ పురుగు మందు ఎంత మోతాదులో కొట్టాలి, ఏ పురుగు కొట్టాలి, ఏ పంట కొట్టాలని కూడా ప్రతిదీ కూడా మనకు ఈ లేబుల్ క్లెయిమ్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి లేబుల్ క్లెయిమ్ లేని మందులు కానీ CIBRC రికమెండ్ చేయని మందులు దయచేసి వాడకూడదు. అనవసరంగా మనం తొందరగా మనం కంగారు పడిపోయి ఈ బయో మందులు కొట్టడం వల్ల ఆ బయో మందులలో ఏ మందు ఉంటుందో కూడా వాడు కంపెనీ వాడు ఏమి ఇవ్వడు. జస్ట్ దానిపైన ఏదో హోమిక్ యాసిడ్ సంథింగ్ వేరేది రాస్తాడు. అది కొట్టగానే మనకు రిజల్ట్ కనబడుతుంది. కానీ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే వెంటనే మనకు ఆ పంట యొక్క మొత్తం కూడా షేప్ కూడా చేంజ్ అవుతుంది. తర్వాత వెంటనే కూడా రకరకాల పురుగు తెగులకి కూడా ఈజీగా కూడా అటాకే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ బయో మందులు ఇవి కూడా మనకు పిచికారీ చేయకూడదు. అదేవిధంగా తొలి దశలో కనుక మీకు ఈ తామర పురుగు కనుక ఉన్నట్లయితే ఎస్టామిప్రిపైడ్ 0.2 గ్రాములు కానీ లేకపోతే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు కానీ లేకపోతే ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ కానీ అది 0.25 మిల్లీలీటర్లు కానీ లేకపోతే మనకు స్పైనటర్ 1 మిల్లీలీటర్ కానీ సైనటర్ 1.2 గ్రాములు కానీ లేనట్లయితే మనకు స్పైరోటెట్రమైడ్ 0.8 మిల్లీలీటర్లు కానీ ఈ మందులే మనము తొలి దశలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఒకే మందుని కూడా పలుమాసాలు కూడా పిచికారీ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒకే మందుని మనకు 4-5 సార్లు రిపీటెడ్గా కొట్టడం వల్ల ఏంటంటే ఈ పురుగుకి కూడా ఆ పురుగు మందుని తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. కాబట్టి మనం కొట్టే మందులు ఏంటంటే రొటేషన్ పద్ధతిలో పురుగు మందులు మార్చుకుంటూ కూడా పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా నల్ల తామర పురుగులు రావడానికి అనుకూలమైన వాతావరణం ఏంటంటే ఎప్పుడైతే కనుక మనకు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం కానీ లేకపోతే పొడి వాతావరణం ఉండడం కానీ ఎప్పుడైతే కనుక పొలంలో మనకు తేమ లేనప్పుడు బెట్ట గురైనప్పుడు వెంటనే వీటి యొక్క అటాక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమిలో కనుక తేమ ఉన్నట్లయితే ఈ తామర పురుగులు కూడా అటాక్ కూడా తగ్గిపోతున్నట్టు కూడా మనము గమనించడం జరిగింది. కాబట్టి దయచేసి మనకు ఇచ్చే తడులలో కూడా ఈ దగ్గర తడులు ఇవ్వండి. కేవలం పురుగు మందులే కాకుండా పురుగు మందులతో పాటు కూడా మనకు జీవ శిలీంద్ర మందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ బవేరియా బ్యాసియా అని కూడా అదొక జీవ శిలీంద్రము, అది ఒక ఎంటమోపాథజెనిక్ ఫంగస్. సాయంత్రం వేళల్లో కనుక దాన్ని కనుక లీటర్కి 5 గ్రాములు కనుక మనం పిచికారీ చేసినట్లయితే బాగా ఈ నల్ల తామర పురుగు మీద అటాక్ చేసి దాన్ని మొత్తం కూడా చంపేస్తుంది. కాకపోతే జీవ శిలీంద్ర మందు కొట్టినప్పుడు మనం కనీసం ఒక 5 days లేకపోతే 1 week వరకు ఎలాంటి పురుగు మందులు కూడా పిచికారీ చేయకూడదు. అదేవిధంగా వేరే రకమైన మందులు కూడా మనం కనుక కలిపి పిచికారీ చేయకూడదు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తే 20 రోజుల వరకు చాలా మంచి పంటలు ఉన్నాయి. పంట బాగుంది, కాత బాగుండడంతో రైతులు దిగుబడి కూడా బాగా వస్తుందని ఆశించారు. ఈ 20 రోజుల్లోనే ఈ మీరు అంటున్న తామర పురుగు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దిగుబడులను కాపాడుకునేందుకు రైతులు ఏం తీసుకోవాలి చర్యలు?
సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనము ఈ నల్ల తామర పురుగు అనేది ఈసారి డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి దీన్ని ఒక ఉధృతి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే డిసెంబర్ సెకండ్ నుంచి కూడా మనకు కొద్దిగా చలి తగ్గడము అవుతుంది. అదేవిధంగా కొద్దిగా పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోవడం వల్ల కూడా ఈ నల్ల తామర పురుగు అనే ఒక అటాక్ కూడా మనము గమనించడం జరిగింది. అయితే ఇక్కడ మనము చూసుకోవాల్సింది ఏంటంటే దయచేసి మనము పురుగు వచ్చిందని వెంటనే మనం రకరకాల మందులు పిచికారి చేయకుండా పురుగు మందుల కంటే ముందు మొక్కకి పోషకాలు ఇవ్వాలి. 13-0-45 కానీ అంటే పొటాషియం నైట్రేట్ కానీ లేకపోతే 19 కానీ లేకపోతే ముఖ్యంగా మనకు మొక్కకి పూత పిందె టైంలో కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ జింక్ కానీ బోరాన్ కానీ లేకపోతే సల్ఫర్ కానీ సో ఇట్లాంటి మైక్రోన్యూట్రియన్స్ కనుక మనము ఒక వారం 10 రోజులలో కనీసం ఒక 1 or 2 times కనుక స్ప్రే చేసినట్లయితే పురుగు ఉన్న కూడా పురుగుని తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా మొక్కకు కావాల్సిన బలం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మన మందులే కాకుండా మందులతో పాటు ఇట్లాంటి మైక్రోన్యూట్రియన్స్ అదేవిధంగా పోషకాలు కూడా ఇవ్వాలి. ఒక ఎకరాకు దాదాపు 1,00,00,000 వరకు పెట్టుబడులు పెట్టారు సార్. ఇది కీలకమైన సమయం, రైతులకు పంట చేతికొచ్చే సమయం. ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటేనే రైతులకు పెట్టుబడులు పూడే అవకాశం ఉంది కదా. ఇందుకోసం మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? సో ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ మనకు మిరప కోతలో మొదటి కోత కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మిరపలో మనం పండించడం ఎంత కష్టపడతామో దాన్ని క్వాలిటీగా మనకు మార్కెట్కి తరలించడం కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో మనం పాటించాల్సిన ముఖ్య ఏంటంటే ఎక్కువ బాగా పండుబారిన కాయలు కనుక మనకు కోసినట్లయితే అట్లాంటి కాయలు ఒక నాణ్యత కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ కూడా చెట్టు మీద కాయలు కూడా పండనీయకుండా వీలైనంత వరకు అవి పక్వానికి దశకు వచ్చినప్పుడు మనం వెంటనే కోసేయడం బెటర్. మిరప కోతలు కోసిన తర్వాత కానీ మీరు పట్టాల మీద కానీ లేకపోతే సిమెంట్ కళ్ళల మీద కూడా ఆరబెట్టాలి. మిరప ఎప్పుడైతే కోసే కనీసం ఒక 10-15 రోజుల ముందు దయచేసి మందులు పిచికారి చేయకండి. మందు కొట్టిన తర్వాత తెల్లారే కనుక మిరపకాయలు కనుక మనకు మార్కెట్కి తరలించినట్లయితే ఎండిన మిరపకాయలలో కూడా ఎక్కువ కూడా పరిమితికి మించి పురుగు మందు యొక్క అవశేషాలు అంటే ప్రతి పురుగు మందుకి ఇక్కడ దాని యొక్క అవశేషాల పరిమితి ఎంఆర్ఐ లెవెల్స్ అంటారు. అంతకంటే కనుక పురుగు మందు అవశేషాల పరిమితి కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే అట్లాంటి పురుగు మందు అవశేషాలు ఎక్కువ ఉన్న ఈ మిరపకాయల్ని మనం వేరే దేశానికి కనుక మనం ఎగుమతి చేసినప్పుడు ఆ దేశంలో మీ పురుగు మందు యొక్క అవశేషాలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో అని ఆ దిగుమతుల్ని మొత్తం కూడా మనకి వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది. తద్వారా కూడా మనకు ఈ మార్కెట్ ధర మీద కూడా ఇది దాని మీద ఎఫెక్ట్ చూడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మిరప కోసే ముందు ఒక 10 to 15 days ఇంటర్వెల్ ఇచ్చిన తర్వాత మనకు మిరప కోతలు చేపట్టండి. మరొకటి చాలామంది ఏంటంటే మన మిరప ఏది కలర్ ఎక్కువ రావాలి లేకపోతే నిగనికలు ఆడాలని కూడా రకరకాల సిఫార్సు చేయని మందులు కూడా కొడతారు. దయచేసి అట్లాంటి మందులు ఏం లేవు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిగనికలు ఆడాలని లేకపోతే ఎర్రగా కనబడాలని కూడా ఎట్లాంటి కూడా సిఫార్సు చేయని మందులు కూడా పిచికారి చేయకూడదు. అదేవిధంగా ఏ కోతకి ఆ కోతకి కూడా మనకు మిరపకాయలు కూడా కోసుకోవాలి. మంచి నాణ్యమైన మిరప రావాలంటే మన కోత కోసేటప్పుడు సుమారు కాయలలో 70-80% వరకు తేమ శాతం ఉంటుంది. ఆ తేమ శాతాన్ని సుమారు మనం 10-11 తేమ శాతం వరకు వచ్చిన తర్వాతనే మనము దాన్ని మార్కెట్కి తరలించాలి. లేనట్లయితే 75-80% వరకు ఉన్న కాయలు మనం మార్కెట్ తరలించే లోపే అంతలోపే ఎక్కువ తేమ ఉండడం వల్ల కూడా ముఖ్యంగా మనకు ఈ ఆస్పర్జిల్లస్ అనే ఒక శిలీంధ్రం ద్వారా అఫ్లోటాక్సిన్స్ వస్తాయి. ఎప్పుడైతే కనుక అఫ్లోటాక్సిన్స్ వచ్చినప్పుడు కూడా మిరపకాయలు మొత్తం కూడా మనకు కొల్లిపోవడం కానీ లేకపోతే వాటి యొక్క క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మనం కోసిన తర్వాత మినిమం 10-11% వరకు ఆ తేమ శాతం వరకు సిమెంట్ కళ్ళాల మీద కానీ లేకపోతే టార్పల మీద కూడా ఆరబెట్టిన తర్వాతనే మనం బ్యాగింగ్ చేసుకోవాలి. బ్యాగింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే దానికి మొత్తం కూడా మనం గ్రేడింగ్ చేసుకోవాలి. అంటే మంచి కాయలు ఏంటివి, తెల్ల కాయలు ఏంటివి, చీడపీడలో వచ్చిన కాయలు ఏంటివి, లేకపోతే కాయకుల్లో వచ్చిన కాయలు ఏంటి. కాబట్టి సెపరేట్ చేసుకొని మనం గ్రేడింగ్ చేసుకోవాలి. మనం మిరప బస్తాల్లో చాలామంది నీళ్లు చల్లుతారు. సో నీళ్లు చల్లినప్పుడు ఏమవుతుంది అంటే ఆ నీటిలో ఉండే తేమ శాతం వల్ల కూడా మనకు అఫ్లోటాక్సిన్స్ లేకపోతే ఈ ఆస్పిజిల్లస్ ఫంగస్ ఎఫెక్ట్ అయిపోయి మొత్తం కూడా మనం మార్కెట్ తరలించేలోపే కాయలు మొత్తం కుళ్ళిపోతాయి. సో మనం కూడా మంచి కాయలు తీసుకుపోయాం అనుకుంటాం, కానీ అక్కడ పోయేసరికి ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా ఈ కాయలు మొత్తం దెబ్బతింటాయి. కాబట్టి దయచేసి మిరప బస్తాల్లోకి వేసేటప్పుడు కూడా నీళ్ళు మాత్రం కూడా చల్లకండి. అదేవిధంగా మిరప బస్తాల మీద కూడా మనకు రకరకాల పెయింట్స్ వేస్తారు. ఆ పెయింట్స్ ఇవి కూడా మనకు చాలా రకాల ప్రమాదం. కాబట్టి దయచేసి మీరు ఇవి పెయింట్స్ ఏంటి కూడా ఉపయోగించకండి. మనకు బస్తాల్లోకి చేసేటప్పుడు కూడా ఏదైతే తేమ లేని బస్తాలలో నింపండి. అదేవిధంగా మీరు కనుక మార్కెట్కి తరలించలేదు ఇంటి దగ్గర ఉంచాలనుకున్నప్పుడు కనీసం వరి పొట్టు మీద కానీ లేకపోతే చెక్క బస్తాల మీద
మీద గోడకు ఒక 50 నుంచి 80 సెంటీమీటర్ల దూరంలో పెట్టాలి. లేకపోతే గోడ నుంచి కూడా మనకు మాయిశ్చర్ వచ్చే తేమ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా చేసుకోవాలి. వీలైతే కనుక మనకు శీతల గిడ్డంగులు అంటే మన కోల్డ్ స్టోరేజ్లో కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఇటు కలరు అదేవిధంగా క్వాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు మనం చేసే పంట బాగా వస్తుంది. అదేవిధంగా మన కోసిన పంట మార్కెట్లో కూడా మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మనకు మిరపలో నాణ్యత అదేవిధంగా మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మిర్చికి ఆశిస్తున్న తెగుళ్ళు కావచ్చు, తామర పురుగుకు సంబంధించి తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్త రవికుమార్ గారు అందిస్తున్న సలహాలు, సూచనలు. సరైన సస్యరక్షణ చర్యలు తీసుకొని పంటను కాపాడుకుంటే మంచి దిగుబడులు, తద్వారా మంచి ఆదాయం వస్తుందని చెప్పి వ్యవసాయ శాస్త్రవేత్త చెప్తున్నారు.